ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మర్షి డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందని, ఆయన ప్రవచనాల కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరో మలుపు తిరిగింది. దీనిపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది? ఎవరి ప్రోద్బలంతో సోషల్ మీడియా ఈ విషయాన్ని వైరల్ చేసింది అనే విషయాలతో పాటు వాస్తవాలను వక్రీకరించి అసత్యపు వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హెచ్చరించారు. బ్రహ్మర్షి డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారికి తిరుమలలో అవమానం జరిగిందని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం జనవరిలో చాగంటి కోటేశ్వరరావు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీన శ్రీవారి దర్శనం, 16వ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇవ్వటానికి ఆయన అంగీకరించారు. దీనికోసం కిందటి నెల 20వ తేదీన టీటీడీ అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ సలహాదారు కావటం, ఆయనకు కేబినెట్ ర్యాంకు ఉండటం వల్ల ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం 14వ తేదీన శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేశారు టీటీడీ అధికారులు.